ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది. ఇంకెవడు రాడు, భయపడకండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. 16 ఏళ్ల క్రితం ఇదే టైంకి ఒక సినిమా రిలీజ్ అయింది. ఎవరికి సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. పెద్ద పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ సక్సెస్ అనేది ఎలా ఉన్నా కూడా ఒక కొత్త హీరోని టాలీవుడ్ కి కొత్తగా పరిచయం చేసిన సినిమా. అండ్ ఆ హీరోలా కాకుండా మన ఫ్రెండ్ లా, మన ఇంట్లో మనిషిలా అనిపించడం స్పెషల్. అదే ఆవరా ఫిలిం. నేచురల్ స్టార్ అనే బిరుదు నానికి ఇచ్చారు, ఓకే హ్యాపీ. బట్ నాని కంటే మచ్ డిజర్వ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది కార్తీ మాత్రమే. ఇది ఇప్పటికే చాలాసార్లు చెప్పా. అండ్ నాని కంటే ముందే నేచురల్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసిన హీరో కార్తీ. కార్తీ నెపోకిట్ కరెక్టే, బట్ తెలుగులో తన సినిమాలు 4-5 రిలీజ్ అయిన తర్వాత మాత్రమే తను సూర్య తమ్ముడు, ఒక డైరెక్టర్ కొడుకు అని తెలిసింది. నాకు తెలిసి శకుని సినిమా టైంలో పేపర్లో పడితే తప్ప చాలా మందికి తెలియదు. పైగా తమిళ్లో హిట్ అయిన సినిమాలు కాకుండా అక్కడ ఫ్లాప్ అయిన సినిమాలు, యావరేజ్ అయిన సినిమాలు ఇక్కడ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే అయ్యాయి. అండ్ కార్తీక్ మాత్రమే ఉన్న ఒక అన్బీటబుల్ రికార్డ్ ఏంటి అంటే ఫస్ట్ 3 మూవీస్ హిట్ అనిపించుకున్న హీరోలు ఇక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు. లైక్ ఉదయ్ కిరణ్, రాజ్ తరుణ్, ఇలా కొంతమంది మాత్రమే. అయితే వాళ్ళెవరికి లేని రికార్డ్ కూడా కార్తీ సొంతం. ఫస్ట్ 3 సినిమాలు హిట్ అవడమే కాకుండా ఆ 3 సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ అయ్యాయి. 2010 కి ఆ రే రికార్డ్ అయితే ఉంది. 2010 జనవరిలో యుగానికి ఒక్కటి సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే 2010 మేలో రిలీజ్ అయిన ఆవరా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక అదే ఇయర్ లో ఆగస్ట్ లో రిలీజ్ అయిన నా పేరు శివ సినిమా సూపర్ హిట్. ఇలా ఒకే ఇయర్ లో 3 సూపర్ హిట్స్ కి పైగా వడ్డీకి అందుకున్న ఓన్లీ హీరోగా, అది కూడా ఫస్ట్ 3 సినిమాలతో. కార్తీపై ఉన్న రికార్డ్ ఇక శాశ్వతమనే చెప్పాలి. రజనీకాంత్ గారు ఒక మాట అంటారు, సూర్య సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ, చిన్న క్యారెక్టర్స్ వేస్తూ యాక్టర్ గా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. బట్ కార్తీ అలా కాదు. ఫస్ట్ సినిమా పరుత్తి వీరంలోనే 100 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ గా యాక్ట్ చేశారు. అండ్ ఇది 100% ఫ్యాక్ట్. సూర్య నిజంగానే సైడ్ క్యారెక్టర్స్ వేసుకుంటూ టైర్ 2, టైర్ 1 అంటూ తన రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తే కార్తీ అడుగు పెట్టడంతోనే టైర్ 2లో ఆల్ టైమ్ రికార్డులు పెట్టుకుంటూ వచ్చాడు. తన ఫస్ట్ మూవీతోనే 25 కోట్లు కొట్టేస్తూ ఫస్ట్ మూవీతో ఎక్కువ కలెక్షన్స్ పెట్టిన హీరోల లిస్ట్ లో టాప్ లిస్ట్ లోకి వెళ్లిపోతే 2010 ఆవారతోనే 40 కోట్లు, 2011లో సిరితై సినిమాతో 50 కోట్లు కొట్టేశాడు. ఇక తర్వాత కొన్ని సినిమాలతో కాస్త అటు ఇటు అయినా కూడా సోలో హీరోగా ఖైదీతో 100 కోట్లు కొట్టేస్తూ, విజయ్ సినిమాతో కాంపిటీషన్ లో సినిమాని సేమ్ డే రిలీజ్ చేస్తూ 100 కోట్లు కొట్టిన హీరోగా ఒక రికార్డ్ అయితే కార్తీ పైన ఉంది. అండ్ పర్టికులర్ గా ఆవార తర్వాత చూసుకుంటే ఈ సినిమా తర్వాత కార్తీకి మినిమం మార్కెట్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఏ సినిమాలు చేసినా కూడా మినిమం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ అయితే పెట్టుకుంటూ వచ్చాడు కార్తీ. అప్పటి వరకు అది విశాల్కి మాత్రమే ఉన్న మార్కెట్. అయితే తనకంటూ ఒక సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు కార్తీ. అండ్ ఓపెనింగ్స్ వరకే కాకుండా హిట్స్ పరంగా చూసినా కూడా నాకు తెలిసి ఇప్పుడు లెక్కేస్తే సూర్య కంటే కార్తీకే తెలుగులో ఎక్కువ హిట్స్ ఉంటాయి, ఎక్కువ సూపర్ హిట్స్ అండ్ ఎక్కువ బ్లాక్ బస్టర్స్ కూడా ఉంటాయి. ఆవర వరకు మాత్రమే మాట్లాడుకుంటే సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ అయితే సరిగ్గా దొరకలేదు. కారణం అప్పట్లో తెలుగు సినిమాలు చాలా థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అండ్ సింహ లాంటి సినిమా చిత్త కొడుతూ ఉంటే మరో పక్కన డార్లింగ్ సినిమా, ఇంకో పక్కన రామరామకృష్ణ సినిమా, ఇవన్నీ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ లో కూడా మంచిగా ఆడిన సినిమాలు. ఇంత తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కూడా మినిమం రన్ తో సినిమా లాంగ్ రన్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. ఇక 2009 లాంటి వర్స్ట్ ఇయర్ తర్వాత టాలీవుడ్ కి 2010 లక్కీ ఇయర్ గా చెప్పొచ్చు. రోబో, సింహ, బృందావనం, అదుర్స్, మర్యాదరామన్న, డార్లింగ్, డాన్ సీను, ఏమై చేసేవే, గోలిమార్, యముడు, రక్త చరిత్ర, ఆవారా, యుగానికొక్కడు, నా పేరు శివ, ఇలా 22కి పైగా సినిమాలు హిట్స్ అండ్ సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇక తమిళ్లో మాత్రమే చూసుకుంటే 2010 ఇయర్ లో రోబో, సింగం, రావణన్ సినిమా తర్వాత ఆల్ టైమ్ టాప్ 4 గ్రాసర్ అనిపించుకుంది ఈ ఫిలిం. అండ్ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే చాలానే ఉన్నాయి. ఒక సినిమాకి ఏదైతే వర్కౌట్ అవ్వాలో అన్ని వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ సినిమాకి 50% క్రెడిట్ అయితే ఆ సాంగ్స్ కి ఇవ్వాల్సిందే. తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటికీ కూడా ఇంతలా రీచ్ రావడానికి కారణం జెమినీ టీవీలో అప్పట్లో వేసిన ఈ సినిమా యొక్క ప్రోమోస్. ప్రతి సాంగ్ కూడా సీమటపకాయలా పేలాయి. ఈ రోజుకి కార్తీ అంటే గుర్తొచ్చే సినిమాల్లో ఆవారా కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది. మరలాంటి సినిమా రిలీజ్ అయిన నిన్నటికి 16 ఇయర్స్ కంప్లీట్ అవడంతో సినిమా డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 61st ఎపిసోడ్. ఇప్పటికే ఈ సిరీస్ లో 60కి పైగా సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ కు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. నేను ఒక వీడియో తక్కువగా రావడానికి కారణం
ఊసరవెల్లి సినిమాపై వీడియో కావాలని చాలా మంది కమెంట్ చేస్తే, వీడియో సగం అయిపోయిన తర్వాత ఒకసారి సిరీస్ లోకి వెళ్లి అబ్జర్వ్ చేస్తే ప్లేలిస్ట్ లో ఆల్రెడీ ఊసరవెల్లిపై వీడియో ఉంది. సో చేసిన పనంతా వేస్ట్. అందుకనే కమెంట్ పెట్టే ముందు ఒకసారి ప్లేలిస్ట్ చూడమని అన్నిసార్లు చెప్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, సినిమా డే 1 50 లక్షలకి అటు ఇటుగా కలెక్ట్ చేసింది. అప్పటికి ఇది చాలా మంచి ఓపెనింగ్. సినిమా రిలీజ్ కు ముందే సాంగ్స్ అనేవి 1-2 క్లిక్ అవడంతో జనాల్లో కూడా సినిమా అయితే వెళ్ళింది. బట్ ఇది యుగానికొక్కడు ఇంపాక్ట్ అయితే కాదు. యుగానికొక్కడు హిట్ అయినప్పటికీ అందులో గెటప్ కి ఇందులో గెటప్ కి సంబంధం ఉండదు. డబ్బింగ్ కూడా కార్తీ ఈ సినిమా వరకే ఓన్ గా చెప్పుకున్నాడు. అండ్ థియేటర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా సినిమాకి టాక్ వచ్చినా విపరీతంగా ఏం గ్రోత్ అయితే రాలేదు. ఉన్న థియేటర్స్ లోనే స్లో అండ్ స్టడీగా రన్ అవుతూ ఫుల్ రన్ లో చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. అండ్ రావాల్సిన థియేటర్లు ఏ సెంటర్స్ లో రాకపోవడంతో బీసీ సెంటర్స్ తోనే లాక్కుంటూ వచ్చింది. అండ్ కార్తీక్ ఇప్పుడు బీసీ సెంటర్స్ లో ఇంత బలం రావడానికి కారణం కూడా అయితే. ఇక తమిళనాడులో చూసుకుంటే డే 1 కోటికి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ కార్తీక్ ఫస్ట్ 1 crore ఓపెనింగ్ గా నిలిచింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే వరల్డ్ గా డే 1 తెలుగు తమిళ వర్షన్స్ కలుపుకుంటూ 4.5 కోట్లకు పైగా ఓపెనింగ్ తో స్టార్ట్ అయింది. టైటిల్ అప్పటికి ఇది టాప్ నెంబర్. ఇక ఫస్ట్ వీకే వరల్డ్ గా 17 కోట్ల గ్రాస్, 2 వారాలకే 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ కార్తీక్ కెరీర్లో ఫాస్టెస్ట్ 25 కోట్ల సినిమాగా నిలవగా, ఫైనల్ రన్ ఎలా ఉందనేది చూస్తే ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది ఏప్రిల్లో. సో తమిళ్లో ఫస్ట్ రిలీజ్ తో 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ అప్పటికిది టైర్ 2 హీరోల పరంగా చాలా మంచి నెంబర్, చెప్పాలంటే రికార్డ్ నెంబర్ కూడా. ఇక కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే తమిళ వర్షన్ తో 27 కోట్ల వరకు గ్రాస్ వరల్డ్ గా కలెక్ట్ చేసింది. ఇది తమిళ వర్షన్ తో. ఇక తెలుగు వర్షన్ May 21న రిలీజ్ అయింది. టెరిటరీ వైజ్ చూసుకుంటే నైజంలో 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ పెట్టిన బడ్జెట్ కి 2 లాభాలని తీసుకురాగా, సీరియల్లో 1.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ అదరగొట్టింది. ఇక ఉత్తరాంధ్రలో సీడెడ్ కంటే పెద్ద నెంబర్ పెడుతూ 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, మన 3 మేజర్ టెరిటరీస్ లో ఫస్ట్ 2 మూవీస్ తోనే ₹1 కోటి పైగా షేర్ కలెక్ట్ చేసిన హీరోగా కార్తీ నిలిచాడు. అండ్ ఇది కూడా అప్పట్లో ఒక రికార్డ్. ఇక ఈస్ట్ లో 57 లక్షలు, వెస్ట్ లో 42 లక్షలు, గుంటూరు 48 లక్షలు, కృష్ణాలో 60 లక్షలు అండ్ నెల్లూరులో ఏకంగా 55 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 8 కోట్ల మార్క్ దాటిపోగా గ్రాస్ 12.5 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 5 కోట్ల రేంజ్ లో చేరడంతో 3 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం. యుగానికొక్కడు తర్వాత ఇది కార్తీక్ సూపర్ హిట్ మార్క్ దాటిన సెకండ్ ఫిలిం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం మీద తెలుగు వర్షన్ చూసుకుంటే వరల్డ్ గా 9.5 కోట్ల పైన షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇక తెలుగు, తమిళ కలిపి చూసుకుంటే కేరళలో 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ టైర్ 1 హీరోల రేంజ్ లో నెంబర్ పెట్టగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్లు, ఓవర్సీస్ లో 4.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన అవరా ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 40 కోట్లకి చేరుకోగా వరల్డ్ షేర్ 22 కోట్ల రేంజ్ లో ఉంది. సినిమా బడ్జెట్ అండ్ బిజినెస్ బట్టి చూస్తే ఇది 2 పైగా లాభాలు తెచ్చిపెట్టిన ఫిలిం. సో తెలుగు స్టేట్స్, తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ ఇలా ఎక్కడ చూసినా కూడా బ్లాక్ బస్టర్ వర్డిక్తోనే ఎండ్ అయింది ఈ ఫిలిం. అండ్ కార్తీక్ సినిమా తర్వాత తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. అండ్ అదే ఇయర్ లో నా పేరు శివ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ని కుట్టేస్తూ ఎవరికి లేని రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు కార్తీ. అయితే 50 డేస్ వరకు ఎక్సలెంట్ గా రన్ అయిన ఈ ఫిలిం 100 డేస్ సెంటర్స్ వరకు చాలా వరకు తీసేయడానికి రీజన్ ఏంటి అంటే, సినిమా 50 డేస్ రన్ అయిన తర్వాత మా టీవీలో ప్రోమోస్ అయితే వేయడం మొదలు పెట్టారు, త్వరలోనే సినిమా రాబోతుంది అని. అండ్ 90 డేస్ కంప్లీట్ అవ్వకముందే మా టీవీలో ఈ సినిమా అయితే టెలికాస్ట్ అయిపోయింది. సో 22 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం 100 డేస్ సెంటర్స్ లో మాత్రం వెనకబడింది. బట్ అయినప్పటికీ కూడా 100 డేస్ అయిపోయిన తర్వాత కూడా థియేటర్స్ లో రన్ అవడం విశేషం. రాజమండ్రిలో ఈ సినిమా షిఫ్ట్లతో కలిపి 100 డేస్ కంప్లీట్ చేసుకుంది. నేను ఈ సినిమా చూసింది కుమారి థియేటర్లో. అది కూడా 100 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 50% కి పైగా ఆక్యుపెన్సీతో సినిమా అయితే బాగా నచ్చింది. తమన్నా యాక్ట్ చేసినప్పుడు కంటే సైలెంట్ గా ఉంటేనే అందంగా ఉంటుందని మరొకసారి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అండ్ కార్తీక్ అయితే 2010 కంప్లీట్ అయ్యేసరికి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయా. సాంగ్స్ బాగా అనిపించాయి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నచ్చింది, జర్నీలో ఒక సినిమా ఉండడం అనేది కూడా కొత్తగా అనిపించింది. మరి మీరే థియేటర్లో చూసారో మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది అవర్ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం మూవీ వీడియో కాలో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.